ఇక ఇంపార్టెంట్ వార్త ఏంటంటే ఇది బీఆర్ఎస్కు మరో షాక్. కమలం గూటికి ఆరూరు రమేష్. వరంగల్లో బీఆర్ఎస్కు మరో షాక్ తగలనుంది. వరంగల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2014-18 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధనపేట అసెంబ్లీ స్థానం నుంచి ఆరూరు రమేష్ బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసేందుకు రమేష్ ప్రయత్నాలు చేశారు. అయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్యను బరిలో దించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ టికెట్పై అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాకపోగా మరోవైపు బీజేపీ తరఫున పోటీ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర జాతీయ నేతలు ఆఫర్లు ఇస్తుండడంతో ఆరూరు రమేష్ ఆలోచనలో పడ్డారు. 2-3 రోజులుగా తన అనుచరులతో బీజేపీలో చేరికపై ఆయన మంతనాలు జరుపుతున్నారు. సోమవారం ఆదిలాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీలో చేరాలని, లేదంటే మరుసటి రోజు ఢిల్లీకి వెళ్లి కాషాయం కండువ కప్పుకోవాలని ఆరూరు రమేష్ నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఏం లేదు, ఈయన వస్తున్నట్టుగా చాలా సమాచారం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఆరూరు రమేష్ వరంగల్ ఎంపీ స్థానం నుంచి వెళ్ళి పోటీ చేసేందుకు సిద్ధం చేసుకొని భారతీయ జనతా పార్టీలోకి వద్దామని చెప్పేసి ఆలోచనతో ఉన్నాడు. ఇలా ఎవరు బీజేపీ ఈయనకు టికెట్ అక్కడ రాకపోతే కాదు, టికెట్ తీసుకోవడం ఇష్టం లేదు ఈయనకు. అక్కడ వరంగల్ ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇస్తాడంటే ఈ ఆరూరు రమేష్ వద్దని చెప్పిండు. ఎందుకంటే మీ దరిద్రం వద్దు, మీ కథ వద్దు కేసీఆర్, మీ కుటుంబం చేయబట్టి మేము సర్వనాశనం అయిపోతామని చెప్పేసి మీ టికెట్ వద్దు, మీ బొందద్దు, బొసానం వద్దని ఇప్పుడు బీజేపీ నుంచి వెళ్ళి టికెట్ అడుగుతాడు. బీజేపీ నుంచి వెళ్ళి పోటీ చేసేందుకు సిద్ధం చేసుకుంటాను. సో దీనికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం, కొంత నమ్మదగిన సమాచారం ఏంటంటే వారు ఈ 2 రోజులలో ఇవాళనో రేపో ఖచ్చితంగా బీజేపీ కాషాయం కండువ కప్పుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తూ ఉన్నది. సో మనం ఏది ఏమైనా కూడా భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి వరంగల్ స్థానం అనేది, ఎంపీ స్థానం అనేది భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతోంది. ఇది మన అకౌంట్లో, భారతీయ జనతా పార్టీ అకౌంట్లో ఒక వరంగల్ ఎంపీ స్థానాన్ని మనం వేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషనే. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్ రాసిర్రు. సో ఏ పేపర్ రాసినా కూడా ఈ సమాచారం అయితే చక్కర్లు కొడుతుంది. చాలా మార్పులు వస్తాయి. ఇంకా నేను చెప్పినా కదా, పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ అవుట్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అవుట్. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలి, ఇదే మన నినాదం. ఖచ్చితంగా ఇది జరుగుతుంది, మీరు చూడండి. అంతే. నెక్స్ట్ కాంగ్రెస్ ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాషౌట్, తర్వాత కాంగ్రెస్ వాషౌట్. నేను చెప్తున్నా కదా. ఖచ్చితంగా దయచేసి ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా సాధ్యమైనంత మందికి, చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.